జనాలు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ మీద కసుబూస్తా అంటున్నారు కానీ వాళ్ళు చేసిన పనులు చిన్నగా లేవు. కాంగ్రెస్ సర్కారా మజాకా అన్నట్టు పనులు చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి వేసుకుంటూ పోతుర్రు. పైసల మంత్రి భట్టి విక్రమార్క సర్కారు ఏం చేసిందో చెప్తుంది నుండ్రి. కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఆ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేశాం. ప్రతిపక్ష పార్టీలు లొల్లీలు చేస్తున్నాయి కానీ భూమి లేనోళ్లకు 12,000 ఇస్తున్నదట సర్కారు. మాకు వస్తలేవంటున్నారా? మేము నమ్మం. సర్కారు దగ్గర 12,000 తీసుకొని అబద్ధం ఆడుతున్నారు కావచ్చు. అంతేగాని భట్టి విక్రమార్క అబద్ధం ఆడేటోడు గానే కాదబ్బా. భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 పడుతున్నాయి. ఈ మంత్రి సభ ఇట్లంటే ఇంకో మంత్రి సార్ చూడండి ఏమంటుంటాం. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టీఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పు ఆడ కనబడుతుందని మనవి చేస్తా ఉన్నా. అదే 70,000 ఉద్యోగాలు వచ్చినాయి. మా ఇంట్లో పిల్లగానికి రాలేదని 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కాంగ్రెస్ సర్కారు ఎప్పుడు ఇచ్చిందని అడగకుండ్రి. ఇచ్చింది, వచ్చినాయి, జాబులు చేస్తున్నారు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన ముచ్చట మీకు తెలియకుంటే సర్కారుని ఏం చేయమంటారు? కాబట్టి నోటిఫికేషన్లు వచ్చినాయి అనేది నమ్ముండ్రి. ఇట్లనే ఇంకో మంత్రి గారి మాటలు కూడా వినుండ్రి. పోయిన ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండ్రో 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి వారు మాట ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలలో ఈ వచ్చే డిసెంబర్ వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వచ్చే 3 సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీకు మాట ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అది కూడా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికి చెప్తూ 2025 డిసెంబర్ వరకు 1,00,000 ఉద్యోగాలు భర్తీ అవుడు ఖాయం. ఎందుకంటే ఇప్పటికే 70,000 ఉద్యోగాలు వచ్చినాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పిండు కాబట్టి ఇంకో 30,000 ఉద్యోగాలు డిసెంబర్ లోపు ఇస్తారు. ఏంది నమ్ముతలేరా? అరే ఎందుకు మీకు కాంగ్రెస్ సర్కార్ అంటే అంత అపనమ్మకం? జర నమ్ముండ్రి.